భారీ వర్షాలతో కరీంనగర్ మిడ్మానేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో స్పిల్వే పక్కనున్న కట్ట కోతకు గురైంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో కట్టపై నుంచి నీరు ప్రవహిస్తోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు ముంపు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భారీ వర్షాలకు కరీంనగర్ జిల్లాలోని మిడ్మానేరు డ్యాం కు భారీగా వరద వస్తోంది. దీంతో నిర్మాణంలో ఉన్న మిడ్మానేరు స్పిల్వే పక్కన మట్టికట్టకు కోత పడింది. మట్టికట్ట పైనుంచి నీళ్లు పొంగి పొర్లుతున్నాయి. బోయిన్పల్లి మండలం మనువాడ గ్రామం దగ్గర మిడ్మానేరు ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. నీళ్లు భారీగా బయటకు వస్తుండటంతో అప్రమత్తమైన మంత్రులు, ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. మట్టికట్టకు కోత పడటంతో ముందస్తు జాగ్రత్తగా లోతట్టు గ్రామాల ప్రజల్ని అక్కడి నుంచి ఖాళీ చేయించారు అధికారులు. కోత కారణంగా కట్ట తెగే ప్రమాదం ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు. ముందు జాగ్రత్తగా 2 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ను అక్కడికి రప్పించారు. మిడ్మానేరు ప్రాజెక్టుకు ఎటువంటి ప్రమాదం లేదన్నారు మంత్రి హరీష్ రావు. ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. మంత్రి ఈటెల రాజేందర్ తో కలిసి మిడ్మానేరు ప్రాజెక్టును హరీష్ పరిశీలించారు. ముంపు ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. 2 లక్షల క్యూసెక్కులకు పైగా ఒకేసారి వరద విస్తృతంగా వస్తా ఉంది. సో ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ముందస్తు చర్యల్లో భాగంగా ఈ చుట్టూ ఉండేటువంటి 4 గ్రామాలను కూడా వెకేట్ చేయించాల్సిందిగా చెప్పాం. వాస్తవానికి 99% ఇబ్బంది రాదు. ఏమాత్రం కూడా రిస్క్ తీసుకోకుండా ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలి. కనుక ఈ 3-4 గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ముందస్తు జాగ్రత్తలు అన్ని కూడా తీసుకున్నారు. ఇంకా వరద ఉధృతి కొనసాగుతుండటంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు అధికారులు. కుదురుపాక, నీలోజిపల్లి, రుద్రవరం, చింతల్తానా గ్రామాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని వసతులు ఏర్పాటు చేశారు అధికారులు.